గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771072020. అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభానికి అంతా సిద్ధమైంది. మధ్యాహ్నం 3 గంటలకి ప్రధాని నరేంద్ర మోడీ చేతులుగా ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. అమరావతి పునఃప్రారంభ ప్రాంగణం వద్ద ఒక ప్రత్యేక ఆకర్షణగా మోడీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ సంబంధించినటువంటి కళాకృతులు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం చూడొచ్చు, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా కళారత్న శిల్పులు, ఇవన్నీ కూడా కాటూరి వెంకటేశ్వరరావు వాళ్ళంతా కూడా డిజైన్ చేసినటువంటి అమరావతికి సంబంధించినటువంటి ఉన్నాయని చెప్పాలి. ఇటువైపున ప్రధాని, ఇటువైపున మనం చూస్తున్న అమరావతిని కూడా రాసి ఉంచారు. ఇటువైపున ప్రధాని నరేంద్ర మోడీ విగ్రహంతో పాటు ఇటువైపున గౌతమ్ బుద్ధుడు ఫోటోలు, అమరావతికి సంబంధించినటువంటి సింబల్ వెనకాల మనకి అమరావతి వెనక సింబల్ కూడా మనం చూడవచ్చు. ఆ సింబల్ కూడా ఇదంతా కూడా డిజైన్ చేసినటువంటి సిచ్యువేషన్ చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. పూర్తిగా అమరావతికి ఎవరైతే ఈ ఈవెంట్ కోసం వాళ్ళందరినీ ఆకర్షించే విధంగా దీనంతా కూడా డిజైన్ చేశారు. ఇటువైపున మాజీ ముఖ్యమంత్రి సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు సంబంధించినటువంటి విగ్రహం, తెలుగుదేశం పార్టీ జెండా మీద ఈ సింబల్ ఉంటుంది. వాటితో పాటు ఇక్కడ మనకు కనబడుతుంది, ఇదంతా కూడా ప్రత్యేక మెటీరియల్తో చేసినటువంటి డిజైన్స్గా మనకి అర్థమవుతూ ఉన్నాయి. కాటూరి స్కల్ప్చర్స్ అనే ఒకట కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ముందు చూడ చాలా అద్భుతంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జెండా మీద ఉన్నటువంటి యాంతం అవన్నీ కూడా దీని మీద పొందుపరిచినటువంటి పరిస్థితి. ప్రత్యేక ఆకర్షణగా ఇక్కడ నిలుస్తున్నాయి. అమరావతి ఈరోజు కార్యక్రమానికి వస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఇది ఆకర్షించే విధంగా ఉన్నాయని చెప్పాలి. కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. ఒకసారి సార్, మీరేంటి ఇదంతా డిజైన్ చేసింది? సార్ ఏంటి ప్రత్యేకత, ఇంత అద్భుతంగా ఎలా డిజైన్ చేశారు? అమరావతి పునర్నిర్మాణానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రానున్నారు తెలంగాణ. మరి ఈ ప్రాంతంలో, ఈ సభ జరిగే ప్రాంతంలో ఏదైనా మంచి కళాఖండం రూపొందించాలని ఆలోచన చేశాం. ఏం రూపొందిద్దామంటే, మేము ఐరన్ స్క్రాప్ విగ్రహాలు తయారు చేయడంలో మాకు మంచి గుర్తింపు ఉంది. మరి ఇతర దేశాలు ఐరన్ స్క్రాప్ విగ్రహాలతో మేము చేసే విగ్రహాలు ఇతర దేశాలు కూడా వెళ్తాయి. ఈ 5 అక్షరాలతో కూడిన ఒక పెడస్టల్ని, భారీ పెడస్టల్ని 20 అడుగుల బారు 8 అడుగుల ఎత్తుతోటి ఒక ఐరన్ స్క్రాప్తో ఒక పెడస్టల్ని రూపొందించాం. ఆ పెడస్టల్ మీద మరి ఈ రోజున ముఖ్య అతిథి గారు ఉన్న నరేంద్ర మోడీ గారి పేరుని, అలాగే నగర నిర్మాత చంద్రబాబు నాయుడు గారి పేరుని ఐరన్ స్క్రాప్ అక్షరాలతో తయారు చేశాం. అలాగే నరేంద్ర మోడీ గారి ఫోటోలను రూపొందించడం జరిగింది. అలాగే అమరావతి అంటే బుద్ధుడు కాబట్టి బుద్ధుడిని ఐరన్ స్క్రాప్ తోటి తయారు చేయడం జరిగింది. మరి ఈరోజు ముఖ్య అతిథిగా రానున్న నరేంద్ర మోడీ గారి భారీ విగ్రహాన్ని కూడా ఫైబర్ గ్లాస్తో చేసిన విగ్రహాన్ని ఇక్కడ ప్రదర్శించారు. నరేంద్ర మోడీ ఫైబర్ గ్లాస్ అండి. అలాగే ఆయనకి మేక్ ఇన్ ఇండియా అనేది ఆయనకి ముఖ్యమైన కాన్సెప్ట్ కాబట్టి మేక్ ఇన్ ఇండియా శిల్పాన్ని, సింహాన్ని స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేశాం. అలాగే ఈ రోజున మనకి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి ఐరన్ స్క్రాప్ విగ్రహాన్ని కూడా మరి ప్రదర్శన పెట్టబడింది. అలాగే తెలుగుదేశం పార్టీ గుర్తుని, సైకిల్ ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడానికి మేము ఒక 20-30 మంది వర్కర్స్ ఈ వార్త తెలిసిన వెంటనే రేయింబవళ్ళు శ్రమించి ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. అయితే ఎన్నో లక్షలాది రూపాయల ఖర్చు కూడా దీనికి పెట్టాం. అయినా ఇంత ఖర్చు ఎంత అయింది? మొత్తం ఎన్ని రోజులు పట్టింది సార్ ఇది డిజైన్? ఈ ఒక పెడస్టల్ వరకే దాదాపు 20 రోజులు పట్టిందండి. 5 లక్షలు ఖర్చు అయింది. ఈ అమరావతి అనే అక్షరాలతో కూడిన పెడస్టల్కే 5 లక్షలు అయింది. సరే, ఇది ఎవరు ఆర్డర్ ఇవ్వలేదు. అయితే రాత్రి అమరావతి రైతులు కొంతమంది వచ్చి మరి దీన్ని ఎక్కడ పెడతారంటే, మళ్ళీ మా కాటూరి ఆర్ట్ గ్యాలరీ జనాల్లో ఉంది, దాంట్లో పెడతామంటే, కాదు మేము చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఎక్కడైనా ఒక ప్రధాన కూడలిలో దీన్ని పెట్టడానికి ఏర్పాటు చేస్తామన్నారు. అలా పెడితే సంతోషమే. అంటే మొత్తం మీరే సొంత ఖర్చు దీన్ని డిజైన్ చేశారు? సొంత ఖర్చుతో డిజైన్ చేసామండి, ఎవరు ఆర్డర్ ఇవ్వలేదు. దీన్ని మా ఇంట్రెస్ట్ తోటే ఇక్కడ మరి మోడీ గారి దృష్టిని, మరి మీడియా ఎంతోమంది ఈ రోజున మీడియా అంతా ఆకర్షించే దృష్టిగా ఉంటుందనే ఉద్దేశంతోనే దాన్ని తయారు చేశాం. మరి ఎంతమంది ప్రజలు ఎంతో సంతోషంగా ఈ సెల్ఫీలు దిగుతూ ఉంటే, ఎంతమంది అధికారులు వచ్చి సెల్ఫీలు దిగుతుంటే మేము పెట్టిన ఖర్చు కానీ మా కష్టం కానీ మర్చిపోయాం. ముందు ఇలాంటి ఎన్నో తయారు చేసి మరి అమరావతి ప్రాంతంలో తినాలి కాబట్టి ఈ ప్రాంత కీర్తిని మరి దశ దిశలా వ్యాపించడానికి ప్రయత్నిస్తాం. సార్, మీరు అంటే ఎక్కడి నుంచి వచ్చారు? ఈ డిజైన్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అంతగా ఐరన్ స్క్రాప్తో తయారు చేశారు, ఏమనిపిస్తుంది? చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఇది నాకు కొత్తగా ఉంది. కాటూరి శ్రీనివాస్ గారు బ్రహ్మాండంగా చేశారండి. మీకు నచ్చింది? ఇది బాగా నచ్చిందండి. నచ్చడం ఒకటి, మన రాజధాని పునర్నిర్మాణానికి మన ప్రధాని మోడీ గారు ఎన్నో ఆశలతో, కొండంత అండతో ఎన్నో జనం, 5 కోట్ల జనం ఎదురు చూస్తున్నారు. ఈ పునఃప్రారంభం ఈ 3 సంవత్సరాలు 1,00,000 కోట్లు పెడతారని జనం ఆశిస్తున్నారండి.
ఇంకా. ఒకసారి మీరు డిజైన్ చూస్తే కనుక మరోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఒకసారి ఇదంతా కూడా ఒక పెడెస్టాల్ లాగా తయారు చేశారు. ఇదంతా కూడా ఐరన్ స్క్రాప్, అంటే ఇనుముకు సంబంధించినటువంటి స్క్రాప్తో ఈ అక్షరాలని అమరావతి అనే అక్షరాలని ఐరన్ స్క్రాప్తో డిజైన్ చేశారు. ఒకసారి ఇటు చూస్తే కనుక ఇవన్నీ కూడా ఇదంతా కూడా ఐరన్ స్క్రాప్తోనే సిద్ధం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ అని కూడా రాయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి నట్లు అంటాం కదా, నట్లు బోల్ట్లు కార్లకు కానీ బైకిల్స్ కానీ ఆ నట్లు బోల్ట్లతో దీన్ని డిజైన్ చేశారు. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఈ పేరు ఈ చంద్రబాబు నాయుడు సంబంధించిన స్టెయిన్లెస్ స్టీల్తో డిజైన్ చేశామని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మొత్తం ప్రతి పేరు ప్రతి అక్షరం కూడా ఐరన్ స్క్రాప్తోనే డిజైన్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ మనకి నందమూరి తారక రామారావు సంబంధించినటువంటి అద్భుత కళారూపం ఇది కూడా పూర్తిగా ఆయన చేతిలో ఉన్న ఈ నాగలి కూడా ఐరన్ స్క్రాప్తోనే డిజైన్ చేశారు. అందరినీ కూడా చాలా ప్రత్యేకంగా ఆకర్షిస్తుందని చెప్పాలి. సరికొత్తగా అంటే చాలా కొత్తగా ఉంది. ఆయన రూపం యాజ్ డీజ్గా రూపం దిగిపోయింది. అంతేకాదు ఐరన్ స్క్రాప్ ఉపయోగించి ఆ కలర్ కూడా ఎల్లో కలర్ సంబంధించినటువంటి ఆయన తలపాగా మొత్తం ఆయన చిరునవ్వు మొత్తం కూడా ఐరన్ స్క్రాప్తో డిజైన్ చేసినటువంటి పరిస్థితి. ఒకసారి ఇటువైపు వస్తే కనుక ఇటువైపున గౌతమ్ బుద్ధుడికి సంబంధించినటువంటి ఐరన్ స్క్రాప్తో డిజైన్ చేశారు. చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. ఇదంతా కూడా ఒక్కసారి పైనుంచి మీకు మా కెమెరామ్యాన్ శ్రీనివాస్ చూపిస్తున్నాడు ఎంత అద్భుతంగా డిజైన్ చేశారు. అయితే ఇప్పుడు వీళ్ళు ప్రముఖ ఈ కళారత్న సంబంధించినటువంటి శ్రీనివాస్ గారు డిజైన్ చేసినటువంటి ఈ కళాఖండాలు అమరావతిలో శాశ్వతంగా ఉండాలనేది రైతుల కోరిక. దానిలో భాగంగానే ఈ శాశ్వతంగా ఇవన్నీ కూడా ఒక ప్రాంతాన్ని ఎంచుకుని ఆ ప్రాంతంలో పెట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడబోతున్నారు. మాట్లాడి ఒక ప్రత్యేకంగా ఒక ప్లేస్ ఎంచుకుని దానికి అంటే స్వాగత తోరణంలాగా దీన్ని పెడితే బాగుంటుందనే ఒక అభిప్రాయం కూడా రైతులు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇదంతా భవిష్యత్తులో ఒక మంచి ప్లేస్ చూసి దీన్ని పెట్టే అవకాశం కనబడుతుంది. వెనక వైపున అమరావతి సింబల్ మనకు చూస్తున్నాం కదా, అమరావతికి సంబంధించినటువంటి మనకు సింబల్ కూడా పూర్తి ఐరన్ స్క్రాప్తో డిజైన్ చేశారు. పూర్తిగా మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇటువైపును చూస్తే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో మనం చూస్తే కనుక ఇదంతా కూడా ఫైబర్తో డిజైన్ చేశారు. ఫైబర్ ఇది ఐరన్ స్క్రాప్ కాదు, ఫైబర్తో డిజైన్ చేశారు. సౌండ్ కూడా మనకి ఫైబర్ సౌండ్ మనకి కనబడుతుంది కదా, ఫైబర్తో దీన్ని డిజైన్ చేశారు. అచ్చుగుద్దినట్టుగా ప్రధాని నరేంద్ర మోడీ మనకు కనబడుతున్నారు. ఇక దేశానికి సంబంధించినటువంటి ఆ మేక్ ఇన్ ఇండియా అనే ఒక సూత్రాన్ని 2014 నుంచి ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా అనే సింబల్ కూడా మనకి సింహం సింబల్తో దీన్ని చూపిస్తారు. దీన్ని మాత్రం స్టెయిన్లెస్ స్టీల్తో డిజైన్ చేశారు. పూర్తిగా అవన్నీ కూడా ఐరన్ స్క్రాప్తో డిజైన్ చేస్తే దీన్ని స్టెయిన్లెస్ స్టీల్తో డిజైన్ చేశారు. చాలా బలంగా ఉంది. మేక్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలోనే తయారు చేద్దాం, భారతదేశంలో అమ్ముదాం అనే నినాదంతో 2015లో ప్రధాని నరేంద్ర మోడీ ఈ కాన్సెప్ట్ని ఈ సింహం సింబల్తో దీన్ని సిద్ధం చేసినటువంటి రూపాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి మీకు ఓవరాల్ లుక్ చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. అమరావతి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, అమరావతి నగర నిర్మాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అంటూ పేర్లు అక్కడ స్పష్టంగా కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ అమరావతిలో ఈరోజు ఇది ఒక ప్రత్యేకత అని మనం చెప్పుకోవచ్చు. చాలా ప్రత్యేకతలు ఉన్నవి. అంతకంటే ప్రారంభంలో అమరావతి ఈవెంట్కి వచ్చే వాళ్ళకి ఇది ప్రారంభంలో చాలా ఆకర్షిస్తుంది, ఒక ప్రత్యేకంగా కనబడుతుంది. భవిష్యత్తులో దీన్ని అమరావతి ఎంటర్ అయ్యే ప్రాంతం అంటే అమరావతి నగరానికి ప్రారంభం అయ్యే ముందు వెల్కమ్ ఏ విధంగా చెప్తామో అక్కడ ఇది వెల్కమ్ చెప్పే చోట ఈ డిజైన్స్ పెడితే బాగుంటుందని విగ్రహాలను ఆయనకి చూపించి ఖచ్చితంగా అమరావతిలో ఒక ప్లేస్లో దీన్ని పెడతామని రైతులందరూ చెప్తున్నారు. దీన్ని డిజైన్ చేసినటువంటి శ్రీనివాస్ గారు దాదాపు నెల రోజులు కష్టపడి సొంత ఖర్చులతో డిజైన్ చేశామని చెబుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మధ్యాహ్నం 2 ఎయిర్పోర్ట్కి ప్రధాని నరేంద్ర మోడీ చేరుకోబోతున్నారు. ప్రస్తుతం సభా ప్రాంగణం వద్ద నేను ఉన్నాను. మొత్తం ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ఇతర ప్రాంతాల నుంచి అంటే అటు శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు అనేక ప్రాంతాల నుంచి బస్సుల్లో ప్రజలందరూ కూడా తరలి వస్తున్నారు. ఇప్పటికే అంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఒక్కొక్కరిగా బస్సులన్నీ కూడా చేరుకుంటున్నాయి. అందరినీ కూడా సభా ప్రాంగణంలోకి అనుమతిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా చాలా అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇతర ప్రముఖులు, రాజకీయ సినీ రంగ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతూ ఉన్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ రాక సందర్భంగా చాలా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఒకవైపున పెహల్గాం ఇన్సిడెంట్ తర్వాత భద్రతా విషయంలో కొంత ఎక్కువ కేర్ తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. భారీగా పోలీసుల మోహరింపు కూడా ఎక్కువగా మనకు కనబడుతుంది. ఒకసారి చూస్తున్నాం కదా, ఇదంతా కూడా సభా ప్రాంగణమే మొత్తం అంతా కూడా మొత్తం 3 రకాల స్టేజీని డిజైన్ చేశారు. ఇటువంటి కూడా సామాన్య ప్రజల్ని అంటే ఇతర ప్రాంతాల నుంచి ప్రజలందరూ కూడా ఈ మనకు కనబడుతున్నటువంటి ఈ
ప్రాంగణంలో ఉంచుతారు. మధ్యలో ఉన్న ప్రాంగణానికి సంబంధించి నేరుగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు 13 మంది మొత్తం 14 మంది ఆసీనులయ్యే వేదిక ఉంటుంది. ఆ వేదిక వైపున అటు కూడా వీవీఐపీలకు సంబంధించి కానీ ఎంవీఐపీలు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్, అదేవిధంగా వీఐపీలు, మీడియా, సినీ రంగ ప్రముఖులు వాళ్ళందరూ కూడా మధ్యలో గ్యాలరీని ఏర్పాటు చేశారు. మొత్తం 35 గ్యాలరీని అయితే సిద్ధం చేశారు. అందులో 5 గ్యాలరీలు ప్రత్యేకంగా రైతుల కోసం సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ మనకి హోర్డింగ్స్ కూడా పెట్టారు, మనం చూడొచ్చు. అమరావతికి సంబంధించినటువంటి డిజైన్స్తో హోర్డింగ్స్ కూడా పెట్టినటువంటి పరిస్థితి. మొత్తం అమరావతి భవిష్యత్తులో అమరావతి సమగ్ర అభివృద్ధిలో ఈడబ్ల్యూఎస్ గృహాలు, రైతులకు పెన్షన్లు, యువతకు నైపుణ్య శిక్షణ, ఇలా అనేక అమరావతికి సంబంధించిన అనేక అంశాలను క్రోడీకరిస్తూ ఇక్కడ అమరావతి భవిష్యత్తులో ఎలా ఉంటుందని ఒక డిజైన్ మనకి సెక్రటేరియట్, అసెంబ్లీ, అదేవిధంగా హైకోర్టు సంబంధించిన డిజైన్తో కూడినటువంటి డిజైన్స్ మనకి చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. అమరావతి పూర్తయిన తర్వాత ఆ విధంగా ఉంటుందంటూ ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్లెక్సీలు కూడా పెట్టడం జరిగింది. అమరావతికి సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులు పునఃప్రారంభమైన తర్వాత నేరుగా ఇక రేపటి నుంచే రంగంలోకి అందరూ కాంట్రాక్టర్లు, నిర్మాణ సంస్థలన్నీ కూడా రంగంలోకి దిగుతున్నాయి. రేపటి నుంచే నిర్మాణ పనులన్నీ కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈరోజు అమరావతి ఓన్లీ ఇన్క్లూజివ్గా ఎక్స్క్లూజివ్గా అమరావతికి సంబంధించిన విషయంలో 49,000 కోట్ల నిర్మాణ పనులకి ప్రధాని నరేంద్ర మోడీ పునఃప్రారంభిస్తారు. వాటితో పాటు ఇతర వైజాగ్తో పాటు నాగాలాండ్కి సంబంధించినటువంటి శాటిలైట్స్ లాంచ్ స్టేషన్కి సంబంధించినటువంటి 11 కోట్లకు సంబంధించినటువంటి నిర్మాణ పనులకి ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. ఒకసారి ఇక్కడ మనకు కనబడుతున్న ఈ ద్వారం, ప్రధాన ద్వారం ఇది. ప్రధాని నరేంద్ర మోడీ కాన్వాయ్ వెళ్ళే ప్రధాన ద్వారం వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము. వేదిక వెనక వైపున అమరావతితో కూడినటువంటి ఒక పైలాన్ ఉంది. ఆ పైలాన్ని ఆవిష్కరిస్తారు. అమరావతి పైలాన్ని ఆవిష్కరించిన తర్వాత నేరుగా సభా వేదిక మీదకి ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రి నారా లోకేష్, ఇతర కేంద్ర మంత్రులు, గవర్నర్, వేరే రంగాలు, సాహిత్య రంగానికి సంబంధించిన వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించారు. ఒక అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని అయితే డిజైన్ చేసినటువంటి పరిస్థితి. దాదాపు 4 నుంచి 5 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఈ కార్యక్రమానికి తరలి రాబోతున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 2015 అక్టోబర్ 22న జరిగినటువంటి శంకుస్థాపన కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ కాన్వాయ్ ఇటువైపు నుంచి వస్తుంది. పూర్తిగా అంటే సాయంత్రం 4:55 నిమిషాల వరకు ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడే ఉంటారు కాబట్టి నైట్ కొంత లేట్ అయిన ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. మరోవైపు మెడికల్ ఎమర్జెన్సీ సంబంధించి కానీ, ఫైర్కి సంబంధించి కానీ అన్ని జాగ్రత్తలు అయితే తీసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. అమరావతికి సంబంధించినటువంటి రైతులు ఈ కార్యక్రమానికి తరలి వస్తున్నారు. 29 గ్రామాలలోని రైతులందరూ కూడా ప్రత్యేకంగా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఆహ్వానం పలికినవి అందరినీ కూడా తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కూడా ఉంది. కొంతమంది అమరావతికి సంబంధించిన కార్యక్రమానికి కొంతమంది వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. ఏ ప్రాంతాల నుంచి వచ్చారో వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. భయ్యా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? జగ్గేపేట అండి. జగ్గేపేట. ఇప్పుడు అమరావతి మరోసారి నిర్మాణ పనులు ప్రారంభం జరగడం, ఇంత పెద్దగా అట్టహాసంగా జరగడం ఏమనిపిస్తుంది? మాకు చాలా గొప్పగా ఉందండి. భవిష్యత్తు మారుద్ది చంద్రబాబు నాయుడు, మోదీ వల్ల. మా జగ్గేపేట నియోజకవర్గం శ్రీరామ్ రాజగోపాల్ తాత ఎమ్మెల్యే. 2015లో జరిగినప్పుడు కూడా మీరు వచ్చారా? వచ్చారు. ఏమనిపిస్తుంది? పర్లేదండి, డెవలప్మెంట్ అయింది, కంపల్సరీ అయింది. ఈ కార్యక్రమాన్ని రావడం మీకు అనిపిస్తుంది ప్రత్యేకంగా? చాలా ఆనందంగా ఉందండి. ఇలాంటివి మళ్ళీ చూస్తావో చూడవో తెలియదు. చాలా ఏర్పాట్లు బాగా చేశారు. అంటే ఈ 5 ఏళ్లలో అమరావతి పూర్తయిపోద్ది అనుకుంటున్నారు మీరు? కంపల్సరీ అయింది. 75% అయిపోయింది. 100% అవి అవన్నీ అవ్వకపోయినా 75% మాత్రం కంపల్సరీ అయింది. ఓకే, ఇది ఖచ్చితంగా అమరావతి పూర్తి అవుతుందనే ఒక నమ్మకాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. జగ్గేపేట నుండి వచ్చామని చెప్తున్నారు. వీటితో పాటు అనేక ప్రాంతాలని చాలామంది ప్రజలు తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ అమరావతి పునర్నిర్మాణ పనులకి మరి కాసేపట్లో పునాది పడబోతుంది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు. మన రాజధాని మన అమరావతి అంటే చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పారు మొన్న. హైదరాబాద్కి, తెలంగాణకి హైదరాబాద్ ఉంది, బెంగళూరుకి కర్ణాటకకి బెంగళూరు ఉంది, తమిళనాడుకి చెన్నై అని గర్వంగా చెప్పుకునే నగరాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఉందని చెప్పుకునేలాగా ప్రజలు గర్వపడేలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం, అంతేవిధంగా అమరావతి నిర్మాణం చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. కాబట్టి ఆ కార్యక్రమం హఠాత్తుగా చేస్తున్నారు. మరోసారి మీరు చూస్తే కనుక మొత్తం అంతా కూడా భారీ పార్కింగ్ ప్రాంతాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఒకసారి ఆ పార్కింగ్ ప్రాంతం వైపు కూడా మీకు చూపిస్తాము. ఎందుకంటే ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి అతిపెద్ద కార్యక్రమం కావడంతో ఎక్కడ రాజీ పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. చూడొచ్చు, మొత్తం కూడా ఇదంతా కూడా
మొత్తం పార్కింగ్ సంబంధించిన కేటాయించారు. అటువైపున మధ్యలో ఒక రహదారి ఏర్పాటు చేశారు. అటువైపునంతా కూడా మామూలుగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు కానీ కార్లు కానీ అలౌ చేశారు. ఇదంతా కూడా వివిఐపీలకు సంబంధించింది. అదేవిధంగా ఎంవిఐపీలకు సంబంధించినటువంటి మంత్రులకు సంబంధించినటువంటి కాన్వాయ్ పార్కింగ్ కూడా ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. ఈ సభ అయిపోయిన తర్వాత వెళ్ళడానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా 12 రహదారులు నిర్మాణం చేశారు. ఏదేమైనప్పటికీ అమరావతి కార్యక్రమం, అమరావతి నిర్మాణ పనుల ప్రారంభం అనేది చాలా అట్టహాసంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. పూర్తిగా పోలీసుల భద్రత ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవాల్సిన అంశం ఇంకోటి ఉంది. పోలీసులు దాదాపు 6,000 మంది పోలీసులు ఇక్కడ భద్రతా విధుల్లో నిర్వహిస్తున్నారు. అటు గన్నవరం దగ్గర నుండి ఇక్కడ అమరావతి వరకు ప్రతి ప్రాంతంలోని పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రావడం, రెండోది కొంత కాశ్మీర్లో పహల్గామ్ ఇష్యూస్ అని ఉండడంతో సెక్యూరిటీ పరంగా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంటే సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకోకుండా, వాళ్ళని ఎక్కడ ఇబ్బంది పెట్టుకోకుండా సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సామాన్య ప్రజలు అమరావతికి రావాలనుకునే వారికి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత మాత్రం పంపిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభానికి రాబోతున్నారు. ప్రధాని చేతుల మీదుగా అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. అమరావతి పునఃప్రారంభ పనులకు సంబంధించిన కార్యక్రమానికి ప్రజలందరూ కూడా తరలి వస్తున్నారు. ముఖ్యంగా మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని చూడడానికి తరలి వస్తున్నారు. ప్రత్యక్షంగా ఇక్కడ లైవ్లో చూడాలని తరలి వస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది మహిళలు ఉన్నారు. మేడం, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మాచర్ల నియోజకవర్గం చైర్పర్సన్ మంజులారెడ్డి. సరే, ఈ పార్టీకి ఒక మెయిన్ గుర్తింపు మంజులారెడ్డి ఉదాహరణ. అది ఏంటంటే, నా ఎలక్షన్లో ఇష్యూ జరిగింది, అది మీ అందరికీ రాష్ట్రం మొత్తం తెలిసిన విషయము. నేను ఒక మారుమూల గ్రామం మాది. అసలు నేను పోలింగ్ రోజున ఒక ఇష్యూ జరిగింది. దానివల్ల నాకు ఈ గౌరవం ఇచ్చే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గౌరవం నాకు శిల్పారావు స్టేట్ చైర్పర్సన్కి ఇచ్చారు. కానీ తన వల్లనే ఏదైనా సాధ్యమైంది అనుకుంటున్నాను. ఇంతకుముందు హైదరాబాద్ హైటెక్ సిటీ కూడా మన సీఎం గారి వల్లనే హైటెక్ సిటీలో ఒక పేరు, ఇప్పటికీ పేరు అనేది మన సీఎం చంద్రబాబు 3 yearsలోనే కంప్లీట్ అయిపోద్ది. అమరావతి మన మెయిన్ రాజధానిగా కంప్లీట్ అయిపోయింది. అన్ని కంపెనీలు తీసుకొస్తారు లోకేష్ బాబు కూడా, నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఎక్కడికైనా కానీ ఇప్పుడు వచ్చిన ఈ జనాభాకి ఎక్కడికైనా ఫుడ్ గురించైనా ఏది ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లమ్స్ ఎక్కడికైనా సప్లై జరుగుతున్నాయి. దారిలో కానీ ఎవరంతటా వాళ్ళు, ఈ పార్టీ నాయకులు కార్యకర్తలు వాటర్ సప్లై, ఫుడ్ అయినా అన్ని బాగా అరేంజ్ చేస్తున్నాం. చాలా చక్కగా ఉంది. 1000 మంది కదిలి వస్తున్నారు. మేడం, మీకేమనిపిస్తుంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం? మీకేమనిపిస్తుంది? సార్, చాలా హ్యాపీగా ఉందండి. మాకు అమరావతి రాజధాని కావడం మనకి చాలా హ్యాపీ. మనకి ఇటు ఏపీకి 2015లోనే ప్రారంభోత్సవం జరిగాయి. తర్వాత ప్రభుత్వాలు మారాయి, ఆగిపోయాయి. ఇప్పుడు మీకు ఎంత నమ్మకం ఉంది ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు గారు అమరావతిని కట్టేస్తారు నమ్మకం ఉన్నారు? మన బాబు గారు అనుకుంటే ఏదైనా సాధిస్తారండి. ఇది మాత్రం గట్టిగా నమ్మకం ఉంది మాకు. మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చాలా ఆశిస్తున్నాం మేము. ఓకే, మీరు కూడా మాచర్ల నుండి వచ్చారా? మాది కూడా మార్చలేనండి. మరొక మహిళ ఉన్నారు. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఈస్ట్ గోదావరి రాజమండ్రి నుంచి వచ్చామండి. ఏమనిపిస్తుంది ఈరోజు ప్రత్యక్షంగా చూడడానికి వచ్చారు? ఏమనిపిస్తుంది? అమరావతి మళ్ళీ ప్రారంభం కాబోతుంది. బాబు గారు లాంటి మహనీయుడు నాయకుడు దొరకడం యువతి యువకులు అందరూ కూడా ఏ జన్మలోనే అదృష్టం చేసుకున్నారు. ఈ ఘనత చంద్రబాబు నాయుడు గారికి మనం అంకితం చేయాలి. రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని దేశంలోనే ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతారు. ఆ నమ్మకం, సపోర్ట్ ఎల్లవేళ్ళ పార్టీకి ఉంటుంది. ఈ యొక్క వైభవంలో మేము పాల్గొనడం ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టం. చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో ఏ రాష్ట్రానికైనా ఉన్నతమైన నాయకులు ఉంటారు. రానున్న రోజుల్లో మనం చూసుకుంటే ఐటీ నుంచి ఏ వరకు మన వరకు తీసుకొచ్చిన మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు. చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. ఇదే నమ్మకం రానున్న ఎలక్షన్లో కూడా కూటమి మీద ప్రజలు ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అంటే వైసీపీ వాళ్ళు ఒక మాట అంటున్నారు, చంద్రబాబు ఇంత పెద్ద కడ్డాలు సింగపూర్ అంటున్నాడు, 2047 అంటున్నాడు, అప్పటివరకు ఆయన ఉంటాడని అంటున్నారు. మన కేటీఆర్ ఒక మాట మాట్లాడాడు, విత్తనం నాటిన తర్వాత దాని ఫలాలు చాలామంది పొందుతారు, విత్తనం నాటడం ఇంపార్టెంట్ అని. ఎలా చూస్తారు అమరావతి? ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు అమరావతిని వరల్డ్ క్లాస్గా నిర్మించాలనుకుంటున్నారు. కానీ ఆయన తన కోసం కాదు, తన భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు కోసం చెప్తున్నారు. నరనలేని నాలుగు ఎన్నైనా మాట్లాడుతుంది అండి, కానీ ఆ ఘనత చేసి చూపించారు. ఈరోజు తెలంగాణ బంగారు తెలంగాణ బాటగా నడవడానికి ప్రథమ ముఖ్యులు చంద్రబాబు నాయుడు గారు. అది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా తెలుసు. ఐటీ నుంచి ఏ వరకు వివిధ రంగాల్లో తెలుగోడు ఆంధ్రప్రదేశ్ అనే గర్వంగా గౌరవంగా చెప్పుకునే 190 దేశాలకి చాటి చెప్పే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగువారిని తీర్చిదిద్ది ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు.
అపోజిషన్లో పనే ఉంటుందండి. వాళ్ళకి పని లేదు కాబట్టి వివిధ రకాలుగా విమర్శలకి దారితీస్తారు. అవేమీ రాష్ట్ర ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. యువతకి నమ్మకం ఉంది, భరోసా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈ 15 ఏళ్ళు దిగ్విజయంగా అమరావతిని పూర్తి చేసి యువతి చేతుల్లో పెడతారు. దానికి మా వంతు కృషి ఎల్లవెల్లా ఉంటుంది. ఖచ్చితంగా చంద్రబాబు గారు ఈ అమరావతిని పూర్తి చేస్తారు. చంద్రబాబు పూర్తి చేసి భవిష్యత్ తరాలకి ఇది ఒక వరల్డ్ క్లాస్ సిటీగా దీన్ని తీర్చిదిద్దామని చెప్తున్నారు. వైసీపీకి సంబంధించి కానీ ప్రతిపక్షాలు చేసే విమర్శలు పట్టించుకోవాల్సిన లేదు. అభివృద్ధి చేసే సత్తా చంద్రబాబుకు ఉందని మహిళలందరూ కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ RTV అమరావతి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.